meet some myths created by fertility influencers. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ హవా నడుస్తుంది. బట్ అలానే చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో వాటిలో ఏవి రైట్ ఏవి రాంగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మిత్, స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎస్, స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ రావటం డిలే అవ్వచ్చు, కానీ స్ట్రెస్ ఒక్కటే ప్రాబ్లం అవ్వదు. ఉన్న ప్రాబ్లమ్ని స్ట్రెస్ అగ్రివేట్ చేస్తుంది, కానీ ఒక్క స్ట్రెస్ వల్లనే ప్రెగ్నెన్సీ డిలే అవ్వటం లేదా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వటం అనేది జరగదు. సెకండ్, ట్యూబల్ బ్లాక్ని న్యాచురల్గా కానీ లేదా హోమ్ రెమెడీస్తో ఓపెన్ చేయడం. ట్యూబల్ బ్లాక్ అంటే ట్యూబ్ లోపల ఒక అడ్డు ఉంది. ఈ అడ్డుని సర్జరీ ద్వారానే ఓపెన్ చేయగలం, అంతేగాని న్యాచురల్గా కానీ లేదా వేరే డైట్తో ఓపెన్ చేయడం కుదరదు. అండ్ థర్డ్ థింగ్, పీసీఓఎస్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. నో, పీసీఓఎస్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవ్వకపోవచ్చు. కొందరికి పీసీఓఎస్ ఉన్నా సరే ఎగ్ రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా సరే ఎగ్ రిలీజింగ్ మెడికేషన్ ద్వారా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. ఫోర్త్, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. నో, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునేటప్పుడు మాత్రం ఏజ్ ఇస్ నాట్ జస్ట్ ఎ నెంబర్. మీ ఏజ్ బట్టే మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ తగ్గుతూ ఉంటాయి. సో రైట్ ఏజ్లో ప్లాన్ చేసుకుంటేనే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగుంటుంది. అండ్ ఫిఫ్త్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఐవీఎఫ్ ఒక్కటే. నో, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఐవీఎఫ్ ఒక్కటే కాదు. ఒక్కొక్కసారి మెడిసిన్స్ ద్వారా లేదా చిన్న చిన్న సింపుల్ ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఐవీఎఫ్ ఇస్ నాట్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్.